ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ, లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ, లేదా అధికారులను కానీ ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒక తంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురతన్నోడు ఎవడో లేడు, బోళెన్ సార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతి గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చినాయని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసి అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి? మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసా ఎప్పుడు పూర్తి అవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం ఏ రోజన్నా విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకుని దొంగ కాబట్టికి ప్రజలకి లెక్కలు చెప్పవడు, ఏమి చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టికి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నాని చంద్రబాబు గారి గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో? చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శిస్తే తప్ప? పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు, రోజుకు ఒకసారి వెళ్తాడు. ఏంటి మీకు నొప్పి? మీరు పనిచేయరు, చంద్రబాబు గారు పని చేస్తుంటే దాన్ని విమర్శిస్తారా? 35 రోజులు అయింది, ఈయన ఏం చేయలేదు. ఏం చేయాలి 35 రోజుల్లో? పెన్షన్లో మేము 2000 మీరు 3000 ఇస్తానన్నది తపల దశల వారుగా పెంచారు. మేము 3000 4000 ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు. మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు. ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో, ఏ ఏ శాఖల్లో ఏమేమి చేశారో, ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు, ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు. ఇవన్నీ కూడా మీకు 151 సీట్లు ఏదైతే 2019 ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకి వివరిస్తున్నారు. ప్రజలకి వివరిస్తుంటే వీళ్ళ డొల్లతనం ఎక్కడ బయటపడిపోయింది, వీళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు.